సామ్సంగ్ గెలాక్సీ S25 Edge ఇది రీసెంట్గా లాంచ్ అయింది అండ్ ఈ మొబైల్ చాలా ఫేమస్ అయింది ఎందుకంటే ఇది ఒక స్లిమ్ మొబైల్ అనమాట. ఇది 5.8mm థిక్నెస్ తోటి అయితే వస్తుంది అండ్ అంత స్లిమ్ ఉన్నా కానీ ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్ వస్తుంది అండ్ మీకు 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మంచి ప్రొటెక్షన్ తోటి కూడా వస్తుంది. IP68 రేటింగ్ అవన్నీ కూడా వస్తున్నాయి. సో ఇంత మంచి ప్రొటెక్షన్, ఇంత మంచి స్లిమ్ ఫ్యాక్టర్ ఉన్న ఫోన్ని రివ్యూ చేద్దామని నేను అనుకున్నాను. మన ఛానల్లో చాలా సోర్సెస్ ద్వారా నేను ట్రై చేశాను రివ్యూ చేయడానికి, బట్ అది కుదరలేకపోయింది. అంత స్లిమ్ మొబైల్లో ఆ కెమెరా ఫిట్ చేశారు కదా, సో ఆ కెమెరా ఎలా వర్క్ అవుతుంది, ఇది ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేద్దామని నేను మలక్పేట్ స్టోర్కి అయితే వెళ్ళాను, సామ్సంగ్ స్టోర్కి. సో వాళ్ళైతే నాకు ఆపర్చునిటీ ఇచ్చారు షూట్ చేసుకోవడానికి, థ్యాంక్స్ టు దెమ్. బట్ ఈ రోజు అయితే సామ్సంగ్ స్టోర్కి మనం వెళ్ళాం కానీ ఒకరోజు సామ్సంగ్ మనకి మొబైల్స్ రివ్యూ చేయడానికి అయితే పంపిస్తుంది. ఆ రోజు రావాలంటే మీ సపోర్ట్ అయితే మాకు ఖచ్చితంగా ఉండాలి. అందుకే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారు కదా, ఓకే. సో స్టార్టింగ్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ చూడగానే ఫస్ట్ ఫామ్ ఫ్యాక్టర్, అసలు అంత స్లిమెస్ట్ ఫోన్ ఎలా తయారైందనే చూస్తుంటారు అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సో ఇంత స్లిమ్ అయితే ఉంటుందన్నమాట. ఇది 5.8mm మాత్రమే ఉంటుంది. సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది S25 Ultra తోటి అయితే కంపేర్ చేస్తున్నాను. సో దీన్ని చూసుకుంటే మీకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా. ఆల్మోస్ట్ 30% అయితే S25 Edge అయితే మీకు తిన్నుకుంటుంది అనమాట కంపేర్ చేసుకుంటే. అండ్ మీకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇందులో మీకు సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఇందులో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు గ్లాస్ ఫినిషింగ్ తోటి అయితే వస్తుంది. ఇంత స్లిమ్ ఇచ్చినా కానీ మీకు ప్రొటెక్షన్కి అయితే ఎటు బ్యాకప్ అవ్వలేదు. ఫ్రంట్ వచ్చేసరికి మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సెరామిక్ 2 తోటి వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసరికి విక్టస్ 2 ప్రొటెక్షన్ తోటి వస్తుంది. అండ్ గెస్ వాట్, IP68 రేటింగ్ అయితే ఇస్తున్నారు ఇందులో మీకు. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో కెమెరా విషయానికి వస్తే ఇందులో మీకు వీళ్ళు ఏ మాత్రం అయితే తగ్గలేదు. 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇస్తున్నారు ఇందులో వీళ్ళు అండ్ ఒక 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. టెలిఫోటో లెన్స్ అయితే ఇందులో ఉండదన్నమాట. బట్ మీరు S25 Ultra తోటి కంపేర్ చేసుకుంటే దీనికి కెమెరా సైజ్ అనేది, అంటే కెమెరా థిక్నెస్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం కాంపాక్ట్ చేశారనమాట. సో మీకు దానివల్ల పర్ఫార్మెన్స్ డిఫరెన్సెస్ అయితే ఏమంతా ఉండవు. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 12 మెగాపిక్సెల్ అయితే ఇస్తారనమాట. సో నెంబర్స్ బట్ అయితే ఖచ్చితంగా వెళ్ళకండి, అంటే అట్లీస్ట్ ఫ్రంట్ కెమెరా, ఎందుకంటే చాలా క్లారిటీతో వస్తున్నాయి పిక్చర్స్ కూడా. మీరు చూస్తున్నారు కదా, నేను కొన్ని జూమ్ కూడా చేశాను. 8K 30 FPS కూడా షూట్ చేసుకోవచ్చు మీరు బ్యాక్ కెమెరా నుంచి. సో కెమెరా వాస్ అయితే నాకైతే బాగానే అనిపించింది. అండ్ నెక్స్ట్ చిప్సెట్ గురించి చెప్పాను కదా, జనరల్లీ ఎక్సినాస్ కాకుండా 8 ఎలైట్ ఇచ్చారనమాట. 8 ఎలైట్ చిప్సెట్ అనేది ఒక పవర్ఫుల్ చిప్సెట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో. ఆ చిప్సెట్ అయితే ఈ మొబైల్లో ఇచ్చారు. నేను జనరల్లీ యూజ్ చేశాను, నాకు అంత టైం దొరకలేదు, బట్ దొరికిన టైంలో ఎఫెక్ట్గా అయితే యూజ్ చేశాను మొబైల్ని. నాకైతే ఎక్కడ గ్లిచెస్ టైప్ ఇలా అయితే రాలేదు, ఎక్కడ స్లో కూడా అవ్వలేదు. చాలా స్పీడ్గా వర్క్ అయింది. అండ్ మీ అందరికి తెలిసిందే OneUI 7 ఇదైతే వచ్చింది, ఇందులో అప్డేట్ ఆల్రెడీ ఉంది. సో నేను ఒక వీడియో కూడా చేశాను, మీరు కావాలంటే చూడండి ఇక్కడ. సో ఆ OneUI 7 ఇదంతా ఇంటిగ్రేషన్ కూడా చాలా బాగుంది. మీకు యానిమేషన్స్ అయినా కానీ ఇవన్నీ చాలా స్మూత్ ఉన్నాయి. మీరు క్విక్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, సో ఇవన్నీ అయితే నాకు బాగా అనిపించాయి. ఇంత స్లిమ్ మొబైల్ ఇచ్చినా కానీ మీకు ఇందులో స్టీరియో స్పీకర్ సెటప్ అయితే వస్తుంది. అండ్ గెస్ వాట్, ఫింగర్ ప్రింట్ కూడా మీకు ఆప్టికల్ కాకుండా జనరల్ వీళ్ళు యూజ్ చేస్తారు కదా హై ఎండ్ మొబైల్స్లో, అల్ట్రాసానిక్ ఇచ్చారనమాట. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇంకా మీరు చూసుకుంటే ఇందులో 7 years OS అప్డేట్స్ అయితే ఇస్తున్నారన్నమాట. సో మీకు చాలా ఫ్యూచర్ ప్రూఫే ఉంటుంది మొబైల్. బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకోవాల్సిందే. ఇందులో మీరు చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు అండ్ కొందరికి డ్రాబ్యాక్ లాగా కూడా అనిపించవచ్చు. ఇందులో మీకు 3900 mAh అయితే బ్యాటరీ ఇస్తున్నారు. అండ్ వైర్డ్ ఛార్జింగ్ వచ్చేసరికి మీకు 25 watt సపోర్ట్ చేస్తుంది అండ్ వైర్లెస్ వచ్చేసరికి మీకు 15 watt అయితే సపోర్ట్ చేస్తుంది. సో 45 కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చినా బాగుంటుండే, ఎందుకంటే ఓన్లీ 3900 mAh కదా. సో అదైతే నాకు అనిపించింది. అంటే నేను కంప్లీట్లీ బ్యాటరీ టెస్ట్ అయితే చేయలేదు, ఎందుకంటే ఇట్స్ జస్ట్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. నేను స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి చెక్ చేసింది అది. సో నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేను. బట్ ఎనీహౌ, ఇన్ కేస్ మీరు ఇంకా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి, మీరు హెవీ యూజర్ అయితే కొంచెం ఆలోచించే తీసుకోమని చెప్తాను. ఎందుకంటే హెవీ యూజర్స్లో మీకు 6000 7000 ఉంటేనే మీకు ఆల్మోస్ట్ ఒక ఫుల్ డే అనేది వస్తుంది. ఇంకా 3900 అంటే ఆలోచించండి. లేదు మేము లైట్ యూజ్ చేస్తాము, మాకు ఒక స్లిమ్ మొబైల్ కావాలి, చేతిలో ఒక డిజైన్ ఫ్యాక్టర్ మీద మాకు మొబైల్ కావాలి, కొన్ని ఎక్సలెంట్ ఫీచర్స్ కావాలి అనుకుంటే ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు. దట్స్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. నేను కూడా రివ్యూ కోసం అయితే ట్రై చేస్తాను, ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను. నేను దొరికితే మాత్రం ఖచ్చితంగా ఒక ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే చేస్తాను నేను. ఇన్ కేస్ ఈ మొబైల్ ఎవరైనా కొందాం అనుకున్న ఆర్ఎల్స్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకునే ఉద్దేశం ఉంటే మీరు మీ నియరెస్ట్ స్టోర్ ఉంటుంది కదా సామ్సంగ్, దాన్ని అయితే విజిట్ చేసి చూడండి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా చూడండి, దాని తర్వాత పర్చేస్ చేయండి. అండ్ నేనైతే సామ్సంగ్ మలక్పేట్ విజిట్ చేశాను దీనికోసము. వాళ్ళు కూడా నాకు ఆ వీడియో షూట్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దెమ్. నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు కావాలంటే కాంటాక్ట్ దెమ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయండి. చెప్పాను కదా, వన్ డే ఇట్స్ డెఫినెట్లీ కమింగ్. అది ఇప్పుడైనా కావచ్చు, తర్వాతైనా కావచ్చు, బట్ ఐఎమ్ డెఫినెట్లీ వెయిటింగ్ ఫర్ దట్. మీ సపోర్ట్ అయితే దానికి ఖచ్చితంగా ఉండాలి. సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. నమస్తే.